అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం డిఎస్సికి సంబంధించి థర్డ్ క్లాస్ తెలుగుకి సంబంధించిన బిట్స్ చూస్తున్నామండి. ఆల్రెడీ థర్డ్ క్లాస్ తెలుగుకి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇది సెకండ్ వీడియో అనమాట. ఎవరైనా ఫస్ట్ వీడియో చూడకపోతే కింద కామెంట్ సెక్షన్లోను అలాగే డిస్క్రిప్షన్లోను ఆ వీడియో యొక్క లింక్ పెడతాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఇది సెకండ్ వీడియోలోకి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. లత, నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఇది ఏ వాక్యం? ఆప్షన్స్: ఆశ్చర్యార్థక, ప్రశ్నార్థక, సామర్థ్యార్థక, అనుమత్యార్థక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ప్రశ్నార్థక. క్వశ్చన్ నెంబర్ 2. పక్షులను చూడగానే ఎంత ముచ్చట వేసిందో? ఈ వాక్యం పక్షులను చూడగానే ఎంత ముచ్చట వేసిందో అనేది ఏ వాక్యం అని అడిగారు. ఆప్షన్స్: ఆశ్చర్యార్థక, ప్రశ్నార్థక, సామర్థ్యార్థక, అనుమత్యార్థక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఆశ్చర్యార్థక. క్వశ్చన్ నెంబర్ 3. కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు ఏ రాష్ట్రం నుండి వచ్చి కృష్ణా జిల్లాలో స్థిరపడ్డారు? ఆప్షన్స్: గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, రాజస్థాన్ నుండి వచ్చి కృష్ణా జిల్లాలో స్థిరపడ్డారు. క్వశ్చన్ నెంబర్ 4. బంగారు పాపాయి పాఠ్యభాగ రచయిత. బంగారు పాపాయి పాఠ్యభాగ రచయిత. ఆప్షన్స్: మంచాల ఆదినారాయణ, చింతా దీక్షితులు, మంచాల జగన్నాథరావు, నండూరి రామ్మోహనరావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, మంచాల జగన్నాథరావు. క్వశ్చన్ నెంబర్ 5. ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చేయాలి అని తెలియజేయడమే ఉద్దేశం గల పాఠం. ఆప్షన్స్: బంగారు పాపాయి, బంగారు మొలక, మేమే మేకపిల్ల, మేకపోతు గాంభీర్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, బంగారు మొలక. క్వశ్చన్ నెంబర్ 6. క్రింది వాటిలో సంభాషణ ప్రక్రియగా గల పాఠ్యభాగం. క్రింది వాటిలో సంభాషణ ప్రక్రియగా గల పాఠ్యభాగం. ఆప్షన్స్: పొడుపు విడుపు, బంగారు మొలక, బుద్ధిబలం, బావిలో నీళ్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పొడుపు విడుపు. క్వశ్చన్ నెంబర్ 7. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. ఆప్షన్స్: నండూరి రామ్మోహనరావు, చింతా దీక్షితులు, కందుకూరి రామభద్రరావు, జీవి సుబ్రహ్మణ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, చింతా దీక్షితులు. క్వశ్చన్ నెంబర్ 8. 100 చిలుకలకు ఒకటే ముక్కు. ఈ పొడుపు కథకు విడుపు. 100 చిలుకలకు ఒకటే ముక్కు. ఆప్షన్: అరటిపండు, ముగ్గు, నాలుక, పల్లగుత్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పల్లగుత్తి. క్వశ్చన్ నెంబర్ 9. పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు. ఆప్షన్స్: అరటిపండు, ముగ్గు, నాలుక, పల్లగుత్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1,
అరటిపండు. క్వశ్చన్ నెంబర్ 10. ఎప్పుడూ కదలేనా ఇంకేమైనా చెప్పు అని ఎవరు ఎవరితో అన్నారు? ఎప్పుడూ కదలేనా ఇంకేమైనా చెప్పు అని ఎవరు ఎవరితో అన్నారు? ఆప్షన్స్: సూరి సీతితో, సీతి సూరితో, సీతి వెంకితో, వెంకి సీతితో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సీతి సూరితో. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే మీకు నచ్చినట్లయితే వీడియోని అప్పుడే లైక్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఇక్కడ మనం చెప్తున్న 30 బిట్స్లోనూ మీరు ముందుగా ఎన్ని బిట్స్ అయితే గెస్ చేయగలిగారో, కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారో ఆ నెంబర్ని కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. దీని ద్వారా మీరు మీ ప్రిపరేషన్ లెవెల్ ఎంతవరకు ఉందన్నది తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 11. పొడుపు వెడుపు పాఠంలో వసారాలో కూర్చొని చందమామ కథల పుస్తకాన్ని చదువుతున్నది ఎవరు? ఆప్షన్స్: సూరి, సీతి, వెంకి, గిరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, గిరి. క్వశ్చన్ నెంబర్ 12. హరివిల్లు గేయాల సంపుటి రచించిన వారు? హరివిల్లు గేయాల సంపుటి రచించిన వారు? ఆప్షన్స్: నండూరి రామ్మోహనరావు, చింతా దీక్షితులు, జీవి సుబ్రహ్మణ్యం, మధురాంతకం రాజారాం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, నండూరి రామ్మోహనరావు. క్వశ్చన్ నెంబర్ 13. క్రింది వారిలో టామ్ సాయర్, హకల్ బెరిపిన్ వంటి అనువాదాలు చేసిన వారు? ఆప్షన్స్: చింతా దీక్షితులు, జీవి సుబ్రహ్మణ్యం, నండూరి రామ్మోహనరావు, మధురాంతకం రాజారాం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, నండూరి రామ్మోహనరావు. క్వశ్చన్ నెంబర్ 14. రామకృష్ణ కవి ఇంటి పేరు? రామకృష్ణ కవి ఇంటి పేరు? ఆప్షన్స్: తెనాలి, గార్లపాటి, వికటకవి, గోపాలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, గార్లపాటి. క్వశ్చన్ నెంబర్ 15. క్రింది వాటిలో నండూరి రామ్మోహనరావు గారి రచన కానిది? క్రింది వాటిలో నండూరి రామ్మోహన్ రావు గారి రచన కానిది? ఆప్షన్స్: హరివిల్లు, నరావతారం, అక్షరయాత్ర, ఏకాదశి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఏకాదశి. క్వశ్చన్ నెంబర్ 16. రామకృష్ణుడు సాధువు ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించడానికి ఏ గుడికి వెళ్ళాడు? ఆప్షన్స్: దుర్గా, కాళికాదేవి, ఆంజనేయుని, అమ్మవారి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, కాళికాదేవి. క్వశ్చన్ నెంబర్ 17. కాగు అనగా అర్థము? కాగు అనగా అర్థము? ఆప్షన్స్: తపాలా, నేరుగా, పెద్ద బిందె, పెద్ద పాత్ర. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, పెద్ద బిందె. క్వశ్చన్ నెంబర్ 18. దుఃఖమునకు వికృతి రూపము? దుఃఖమునకు వికృతి రూపము. ఆప్షన్ చూడండి: దుఃఖము, దుఃఖము, దోకలి, దోకలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, దోకలి. క్వశ్చన్ నెంబర్ 19. క్రింది వాటిలో
పరస్పర సహకారం ఇతివృత్తంగా గల పాఠ్యభాగం. క్రింది వాటిలో పరస్పర సహకారం ఇతివృత్తంగా గల పాఠ్యభాగం. ఆప్షన్స్: మేమే మేకపిల్ల, చేయి చేయి కలపండి, మంచి బాలుడు, సహకారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, మేమే మేకపిల్ల. క్వశ్చన్ నెంబర్ 20. కొంచెం ఈ కంచె జరపవు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని అన్నదెవరు? కొంచెం ఈ కంచె జరపవు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని అన్నదెవరు? ఆప్షన్స్: గాలి, ఏరు, చెట్లు, నిప్పు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1, గాలి. క్వశ్చన్ నెంబర్ 21. 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రాసిన చందమామ కథే ఈ పాఠ్యాంశము. ఆప్షన్స్: బంగారు మొలక, బంగారు పాపాయి, మేమే మేకపిల్ల, మేకపోతు గాంభీర్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, మేమే మేకపిల్ల. క్వశ్చన్ నెంబర్ 22. అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలనే ఉద్దేశ్యం గల పాఠ్యభాగం. అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలనే ఉద్దేశ్యం గల పాఠ్యభాగం. ఆప్షన్స్: మేమే మేకపిల్ల, బంగారు పాపాయి, మేకపోతు గాంభీర్యం, బంగారు మొలక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, మేమే మేకపిల్ల. క్వశ్చన్ నెంబర్ 23. మేమే మేకపిల్ల పాఠంలో మేకకు ఏ రాజును చూడాలని బుద్ధి పుట్టింది? ఆప్షన్స్: బొంబాయి రాజును, ఢిల్లీ రాజును, కళింగ రాజును, అంగదేశ రాజును. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఢిల్లీ రాజును. క్వశ్చన్ నెంబర్ 24. తెలుగు తోట పాఠ్యభాగ రచయిత. తెలుగు తోట పాఠ్యభాగ రచయిత. ఆప్షన్స్: కందుకూరి రామభద్రరావు, చింతా దీక్షితులు, నండూరి రామ్మోహనరావు, శ్రీశ్రీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, కందుకూరి రామభద్రరావు. క్వశ్చన్ నెంబర్ 25. గేయమంజరి అనే రచన ఎవరిది? గేయమంజరి అనే రచన ఎవరిది? ఆప్షన్స్: చింతా దీక్షితులు, నండూరి రామ్మోహనరావు, శ్రీశ్రీ, కందుకూరి రామభద్రరావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, కందుకూరి రామభద్రరావు. క్వశ్చన్ నెంబర్ 26. ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో, ఏ స్వర్ణ నదీ జలము ఈ మడులకెత్తిరో. ఈ పంక్తులు గల పాఠం. ఆప్షన్స్: తెలుగు పూలు, తెలుగు తోట, చెయ్యి చెయ్యి కలపండి, పద్యరత్నాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, తెలుగు తోట. క్వశ్చన్ నెంబర్ 27. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అని తెలియజేయడమే ఉద్దేశంగా గల పాఠం. ఆప్షన్స్: మేకపోతు గాంభీర్యం, జింక, దిలీపుని కథ, బుద్ధి బలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, మేకపోతు గాంభీర్యం. క్వశ్చన్ నెంబర్ 28. తాళ్లపాక తిమ్మక్క కాలం. తాళ్లపాక తిమ్మక్క యొక్క కాలం. ఆప్షన్స్: 13వ శతాబ్దం, 14వ శతాబ్దం, 15వ శతాబ్దం, 16వ శతాబ్దం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 16వ శతాబ్దం. క్వశ్చన్ నెంబర్ 29.
దేశ సేవ కంటే దేవతార్చన లేదు. పద్యపాదం తరువాత వచ్చే పాదంను కనుగొనండి. ఆప్షన్ చూడండి. అన్నా తమ్ముడు ఎనుగులార్త పరులే, స్వార్థపరత కంటే చావు లేదు, దారి బలిమినంతే అయినా గూడు, బహుళ శబ్దచయము పలుకవచ్చు. కరెక్ట్ ఆన్సర్ స్వార్థపరత కంటే చావు లేదు. ఆప్షన్ 2 స్వార్థపరత కంటే చావు లేదు. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 30. దిలీప మహారాజు భార్య పేరు. దిలీప మహారాజు భార్య పేరు. ఆప్షన్స్ సుదక్షిణాదేవి, సులోచనాదేవి, వశిష్ఠాదేవి, వాసిష్ఠిదేవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సుదక్షిణాదేవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.